రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ గాయస్, వెల్కమ్ టు రెడ్ టీవీ. సో రామాయణ ట్రైలర్ రిలీజ్ అయింది వాళ్ళ నితీష్ తివారీ గారు డైరెక్టర్ గా. మరి ఆ ట్రైలర్ ఎలా ఉంది, దానికి సంబంధించి కంప్లీట్ ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో రామాయణ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి, భారీ బడ్జెట్ కూడా ఆ సినిమాకి పెట్టడం జరిగింది. సో మీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్ పైన మీ రివ్యూ ఏంటి మేడం? అంటే అంతా కూడా విజువల్ ట్రీట్ లాగా ఉంది అంతే. విఎఫ్ఎక్స్ వాటి ప్రభావం బాగా కనిపిస్తోంది. ఓకే. రణబీర్ కపూర్ రాముడుగా పర్వాలేదు, కానీ ఏంటంటే మనకి తెలుగు వాళ్ళకి రామాయణాలు చూసి రామాయణాలు తీసి మనకి పెద్దగా మనసుకి నచ్చదు. ఓకే. మనం యాక్సెప్ట్ చేయలేం. మనకి రాముడు అంటే ఎవరు, ఒక హర్నాథ్ అప్పట్లో లేదు, ఒక శోభన్ బాబు, ఈవెన్ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, వీళ్ళని యాక్సెప్ట్ చేయగలం మనం. అంటే మన సౌత్ ఇండియన్ స్ట్రక్చర్ అనేది, అంటే శరీర సౌష్టం అనేది పౌరాణికాలకి తగినట్టుగా ఉంటుందేమో అని నా అభిప్రాయం. ఐ మే బి రాంగ్, నాకు తెలీదు, నా అభిప్రాయం చెప్తున్నా. తర్వాత సీతగా సాయి పల్లవి, నాకు అది కూడా, ఆవిడ కూడా పెద్దగా నాకు ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా నాకు ఎక్కడ నచ్చలేదంటే యష్ బాగున్నారు రాముడికి, సారీ యష్ రావణాసురుడిగా బాగున్నారు, కానీ ఆయన గెటప్ నాకు నచ్చల. రావణాసురుడు అనేవాడు ఒక బ్రాహ్మణుడు, అతనికి బ్రహ్మవర్చస్సు ఉంటుంది. అలాంటి రావణాసురుడిని మీరు చూపించేటప్పుడు ఎందుకని ఒక బ్లాక్ ఇదిలో చూపించటం అంటే, మీకు బ్లాక్ అనేది సింబాలిక్గా కొన్నింటికే వస్తుంది, కానీ ఇక్కడ రాక్షసుడు అంటే బ్లాక్ పెట్టాలని ఎక్కడా లేదు. తర్వాత ఎంత బాగున్నా కూడా గెడ్డం, మీసాలు, తర్వాత హెయిర్, ఇదంతా కూడా న్యాచురల్గా అనిపించట్లా. మీకు చూడగానే ఎబ్బెట్టుగా ఉంది అది. మీరు 4,000 కోట్లు పెట్టి ఒక సినిమా తీసేటప్పుడు మీరు సౌత్ వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నారా లేదా తెలీదు, తీసుకుని ఉన్నారేమో మనకు తెలీదు. ఎందుకంటే రామానంద్ సాగర్ గారు రామాయణం తీసేటప్పుడు, మహాభారతం తీసేటప్పుడు ముఖ్యంగా రామారావు గారు లాంటి వాళ్ళతో మాట్లాడారని అంటారు సౌత్ వాళ్ళతో. మన వాళ్ళ దగ్గర నుంచి కిరీటాలు అవన్నీ కూడా తీసుకున్నారు. ఖచ్చితంగా అడగాలి, ఎందుకంటే మనం పెట్టింది పేరు, అందవేసిన చెయ్యమంది. కాబట్టి మీకు ఓవరాల్గా ముఖ్యంగా మీరు డైలాగ్ డెలివరీ చూస్తే చాలా పేలవంగా ఉంది. ఎక్కడ అసలు ఎవరు మహాప్రాణాలు వాటల్లా, అంటే ఒత్తులు ఎవడు పలకట్లా. మీరు ఎంత జంజీ కిడ్స్ కోసం తీసినా మీరు అందరినీ దృష్టిలో పెట్టుకుని తీయాలి. కాబట్టి కలోకియల్లో కూడా సాధారణంగా ఉంది అది. ఆవిడ మిమ్మల్ని మోహిస్తున్నట్టుంది అంటుంది ఎవరు, సీత శూర్పణఖ విషయంలో, అది కూడా బాగలేదు. అంటే కొన్ని మనం భరించలేం. సీత అంత మాట్లాడదు మన లెక్క ప్రకారం, అంటే క్యారెక్టర్ ప్రకారమే మాట్లాడుతుంది, మనం చదివిన రామాయణాల ప్రకారం. మీకు రణబీర్ కపూర్ని మీరు రాముడిగా ఓన్ చేసుకోలేరు. మొత్తం మీద ఈ ట్రైలర్ అనేది ఆత్మలేని ఒక, ఏమనాలి దాన్ని, ఆత్మలేని శరీరం అనాలా, దేహం అనిపించింది నాకు. సో మనం పెట్టిన ఖర్చు, అంటే మామూలుగా ఆదిపురుష్ కూడా ఒకటి వచ్చింది, అది కూడా డిజాస్టర్ అయింది. సో ఆ విషయంలో విఎఫ్ఎక్స్ ఫెయిల్ అయిందని చెప్పేసి అందరు కూడా మాట్లాడారు. సో విఎఫ్ఎక్స్ చూపించిన విధానం, మరి ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మెయిన్ గా దాని మీదనే ఫోకస్ పెట్టారా? కంప్లీట్ గా విఎఫ్ఎక్స్ వర్క్ చూసుకుంటే అది చూసారా, మీరు మంచి పాయింట్ అడిగారు. అక్కడ విఎఫ్ఎక్స్ ఫెయిల్, ప్లస్ వాళ్ళు తీసిన విధానం మొత్తం కూడా ఫెయిల్. అవును. అంటే ఒక రాక్షస ఇదిలో చూపించారు, మొత్తం బ్లాక్ లో చూపించి, అంటే మనం యాక్సెప్ట్ చేయలేం. మనకి పురాణ పురుషులు లేకపోతే దేవుళ్ళు అనుకున్నప్పుడు మనకి మంచి విజువల్ ట్రీట్ ఉండాలి, మంచి కలర్ఫుల్గా ఉండాలి. మీకు లవకుశ ఎందుకు హిట్ అయింది? మంచి కలర్ఫుల్, అది ఈస్ట్మన్ కలర్లో బళ్ళు కట్టుకుని వచ్చి చూసారు ఏళ్ల తరబడి, అది కావాలి. అంజలీదేవి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు బళ్ళు కట్టుకుని, ఆ మహాయిల్లాలకి ఇన్ని కష్టాలా అని. మనం ఆ పల్స్ పట్టుకోవాలి. అసలు విఎఫ్ఎక్స్లో ఎందుకు పడి కొట్టుకుంటున్నాం మనం, నాకు అర్థం కాల. సహజంగా తీయలేమా? అప్పట్లో తీయలా,
కమలాకర్ అవును. కామేశ్వరరావు లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్స్, సంగీతం శ్రీనివాసరావు గారు, ఉమ్. అసలు వీళ్ళందరూ ఎలా తీశారు? ఒక మాయాబజారు, ఇవన్నీ పాతాళ భైరవి తీసుకోండి, కేవీ రెడ్డి గారు వాళ్ళు. అంటే మన తెలుగు వాళ్ళు చేసిన అద్భుతాలు అన్నీ కావు. అన్ఫార్చునేట్లీ మనకు అంత గుర్తింపు రాలా. నేను అనేది మీరు ఇంత డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మీరు ప్రతి ఒక్క పాయింట్ ఆలోచించాలిగా. ఒక డైరెక్టర్ అనేవాడు ఒకదాని మీద ఫోకస్ చేయకూడదు, ఆయన సమదృష్టితో ఉండాలి అన్నింటి మీద. ఉమ్. ఓకే, విఎఫ్ఎక్స్ ఎస్ అద్భుతంగా, డైలాగ్ డెలివరీ తెలుగు వాళ్ళని అడగండి మీరు, ఎవరు రాశారు అసలు డైలాగ్స్? మీకు కలోకీలు అక్కర్లే, మీరు పౌరాణిక పాత్రలకి కొద్దిగా గ్రాంథికం పెట్టచ్చు. ఓకే. ఇవాళ మీరు పాత సినిమాలు చూసినారు, మీరు అర్థం కాలేదని అంటున్నారా? మీరు అన్నారుగా. ఉమ్. ఇంకా అప్పట్లో మేము డిక్షనరీలు వెతుక్కోవాలి, డిక్షనరీ కోసం మేము లైబ్రరీకి వెళ్ళాలి. ఉమ్. మీకు ఇవాళ చరవాణి ఉంది, మీరు గూగుల్ని అడిగితే టక్కుని మీకు అర్థం కాకపోతే చెప్తుంది. అవును. తెలియంది తెలుసుకుంటారు, ఏం పోతుంది? ఇప్పుడు మీకు తెలియట్లేదనే కదా ఇప్పుడు యువత బాధపడుతున్నారు. ఒక 10 నిమిషాలు కష్టపడతారు అంతే. ఎందుకు మనమే వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు, ఇలాగే ఉంటారు అని మనం ఎజెంప్ట్ చేసేసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన కంటెంట్ ఇవ్వట్లా మనం. ఉమ్. ఏమో నా అభిప్రాయం ఇది కూడా. ఓకే. కాబట్టి ఇవన్నీ మార్చండి. డైలాగ్స్ అనేది ఒక పౌరాణిక సినిమాకి ఎంత గంభీరంగా ఉండాలి ఆలోచించండి మీరు. ఉమ్. ఏదో దారేపై వాడు మాట్లాడుకున్నట్టు, ఒక చదువురాని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు, ఒక రాముడు ఒక సీత మాట్లాడుకుంటారా? అంటే మనం భరించలేం అది. అవన్నీ ఆలోచించాలి. డైరెక్టర్ ఆలోచించాల్సింది, మీరు యంగ్ డైరెక్టర్ అయినా మీరు ఒక 10 ఏళ్ళు వయసు పెంచుకుని ఆలోచించండి. ఉమ్. అది నేను చెప్తున్నా. ఇప్పుడు రాజమౌళికి ఇస్తే ఇదే సినిమా ఎంత అద్భుతంగా తీస్తాడు ఆయన. ఓకే. తీసే అవకాశం ఉందా మేడం? మనకు తెలియదు. ఆయన మహాభారతం తీస్తానంటున్నారు, అంటే ఆయనకి చాలా మహాభారతం మీద ఏమంటారు ఒక తీయాలి అని ఒక పట్టుదల, ఒక కోరిక ఆయనకని మనం విన్నాం. అవును. మరి రామాయణం మనకు తెలియదు, ఉమ్. ఎందుకని ఆయన రామాయణం మీద పెద్దగా ఫోకస్ పెట్టినట్టు లేరు మనకు తెలిసి. ఓకే. కాబట్టి నేను అనుకోవటం అంటే అలాంటి వాళ్ళ చేతుల్లో పడితే సినిమా బాగుంటుంది. ఉమ్. ఒక నార్త్ ఇండియన్సే తీయగలరు అని ఏం లేదు, సౌత్ ఇండియన్స్ కూడా చాలా బాగా తీయగలరు, అందులోనూ తెలుగు వాళ్ళు ఇంకా బాగా తీయగలరు. ఓకే. దీని కొంతమంది పోస్టులు రాజమౌళి గారు చూసి భయపడ్డారు అన్నట్టుగా కూడా పెట్టడం జరిగింది మేడం. దాని పట్ల మీరు అంటే భయపడ్డారండి, బాగోలేదని భయపడ్డారేమో, బాగుందని భయపడ్డం కాదు. ఓకే. ఆయన చేతకాక భయపడ్డగా. ఉమ్. రాజమౌళికి చేతకాకపోవడం ఏంటి, ఒక అంతర్జాతీయ డైరెక్టర్కి? ఆయన భయపెడతాడు ఆయన. ఓకే మేడం, ఇంకోటి ఫైనల్ గా రాముల వారి పాత్ర అంటే ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయన ఏజ్ 16-18 అలా అని చెప్పేసి విన్నాం మేడం. అంటే ఆయన కాదు, ఫస్ట్ ఆయన విద్యలు నేర్చుకోవడానికి విశ్వామిత్రుడి వెంట వెళ్ళినప్పుడు చిన్నవాడు, ముగించుకుని వచ్చేటప్పుడు సీతను చూస్తాడు, ఆ తర్వాత పెళ్లి అవుతుంది. సో 20 ఏళ్ల లోపే కదా. మరి మీకు రణబీర్ కపూర్ లేకపోతే ప్రభాస్ ఎలా సూట్ అవుతారు? ఆది పురుషుల్లో ప్రభాస్ ఎట్లా సూట్ అవుతాడు? వీళ్ళు ఎక్కడ తప్పిదాలు చేస్తున్నారంటే, మీకు ఆదిశంకరాచార్యులు సినిమా తీసినప్పుడు ఆదిశంకర్ల వారు 31 ఏళ్లకు చనిపోయాడు ఆయన. మోహన్ బాబు బటక్స్ పెట్టుకుని ఆయన అసలు ఏంటది? వాళ్ళు చేస్తామన్నా తీసే డైరెక్టర్ ఆలోచించాలి. అంటే మీరు కథను ఓన్ చేసుకోవట్లా. సంస్కృతంలో ఒక ఆదిశంకర్లు తీసేశారు, మనం అద్భుతంగా చేసేసాం అంతే. అది మనం అనుకోవడం, ప్రజలు అనుకోవాలి. మీరు ఆదిశంకరాచార్యులను చూస్తే మీకు ఒక గురువు ఎట్లా ఉంటారు, గురువు ఎలా ఉండాలి. శంకర్లు మన గురువే కదా, నిన్ననే మన గురు పౌర్ణమి అయింది. మీరు ఆ క్యారెక్టర్ని ఆవాహన చేసుకోండి, అది నేను చెప్తున్నా. ఒక డైరెక్టర్ చేయాల్సిన పని ఆ పాత్రను ఆవాహన చేసుకుని ఈ పాత్రకి ఎవరైతే సరిపోతారు అసలు ముందు మీరు చదవండి, ఇతను ఎన్ని సంవత్సరాల వయసు వాడు. ఇప్పుడు మీకు రాముడు అంటే, మీకు రాముడు సుందరవదనుడు, ఒక నేవళం అంటే ఒక టెండర్నెస్ ఉంటుంది అతని ఫేస్లో, ఒక అందగాడు, అల్లకలు అల్లలలాడగా అని పాడతారు. అంటే ఇక్కడ ఈ ముందు ఆయనకి ముంగురులు ఇట్లాగా వేళ్లాడుతూ ఉంటాయి. అవన్నీ మీరు అందుకే చిత్రాలు గీసుకోవాలి బాపు గారిలా. లేదు మీ మైండ్లో వాటిని పెట్టుకోవాలి, లేదు చదువుకున్న వాళ్ళని మీ పక్కన పెట్టుకుని వినండి. మీకే అన్నీ తెలుసు అనుకోకండి, ఎవరికి పూర్తిగా సంపూర్ణంగా ఎవరికి ఏది తెలియదు. మీరు జీవితకాలం చదువుకున్నా
ఇంకా ఎంతో చదవాల్సింది మిగిలిపోతుంది, తెలుసుకోవాల్సింది మిగిలిపోతుంది. కాబట్టి మనం పౌరాణికాలు చేసేటప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. కాబట్టి ఒక రాముడు పాత్ర కావచ్చు, ఒక రావణాసురుడు కావచ్చు. రావణాసురుడు రాక్షసుడు కాదు, ఐఎమ్ సారీ, బ్రాహ్మణుడికి పుడతాడు అతను, తల్లి రాక్షస వంశం. పురాణాలు సరిగా చదవండి అమ్మా. రావణాసురుడు మొన్నటి వరకు ఎస్సీ, మీకు గుర్తుందా? దసరా వచ్చేసరికి రావణాసురుడిని ఎందుకు మీరు దహనం చేస్తారు, అతను ఒక ఎస్సీ. అప్పట్లో ఈ గొడవలు కూడా జరిగాయి హైదరాబాద్లో కూడా. అందుకని మనం ఆపాదించుకోకూడదు, దాన్ని యథాతథంగా తీసుకోవాలి. పురాణాలు ఎప్పుడూ కూడా అవి కల్పితాలా ప్రక్షిప్తాలా, అప్పుడు అలా రాశారా తర్వాత విషయం. అందులో ఉన్నది యథాతథంగా తీసుకుని మీరు అది ప్రజలకు అందివ్వగలిగితే అది అద్భుతమైన సినిమా అవుతుంది. ఆ అద్భుతమైన కావ్యానికి ఒక నిండుతనం వస్తుంది. ఓకే, మీ ఒపీనియన్ లో మన సౌత్ హీరోస్ లో అంటే ఎవరు బాగా రాముల వారి పాత్రకు సూట్ అవుతారు మేడం? ఇటీవలి కాలంలో ఆలోచిస్తే మనం అఖిల్ బాగుంటారు, అక్కినేని. లేదు రోషన్ కూడా పర్వాలేదు, శ్రీకాంత్ గారు అబ్బాయి. సో మీరు ఆలోచించండి అంటున్నా. అందుకే ఓకే, మీరు హీరోయిన్స్ కూడా కొత్త వాళ్ళైనా తీసుకోండి, పర్వాలేదు. కానీ ఆ నేవలో ఉండాలి, అంటే ఆ టెండర్నెస్, ఆ లేత వయసు, లేత ఫేసు, అవన్నీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.